ఇప్పుడు 73 ఆపరేషన్ అన్నానే వీళ్ళ ఇంట్లో 4 నెలలు ఉన్నాం. అప్పటికి డాక్టర్ 6 నెలలు ఉండాలి మంచంలో అంటే వీళ్ళ అన్నయ్య మా విడిగా ఉంటే పంపించవమ్మా అని అక్కయ్యని మా ఇంటికి పంపించని అడిగాడు. వీళ్ళు చిన్నపిల్లలు వీళ్ళంతా వాళ్ళ ఇంట్లో 4 నెలలు ఉన్నాం అనమాట. ఆ టైంలోనే డిఎస్పి గారని, ఇప్పుడు దినకర్ గారి పేరు వినే ఉంటారు. దినకర్ గారి వాళ్ళ నాన్నగారు అక్కడ డిఎస్పి. వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూసేవాళ్ళు. జిల్లేలమూడి ఎఫెక్షన్ అంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళకు వస్తే ఎట్లా ఉంటుందో ఆ రోజుల్లో ఎఫెక్షన్స్ అలాంటివి మీకు వచ్చినా కూడా అలాగే ఉంటుంది. వాళ్ళకు వచ్చినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. తర్వాత వాళ్ళు వచ్చి చూసిన ఏమన్నారంటే కాలు కూడా నేను కదుపుకోలేని స్థితి వచ్చేసింది చివరికి. పడుకొని కానీ అన్ని మంచంలోనే చేశారు వీళ్ళ అమ్మ వాళ్ళ పాప. అప్పుడు ఆయన అన్నారు కదా, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు వాళ్ళకి చూపిద్దాము న్యూరో సర్జన్కి అన్నారు. అని తీసుకెళ్తే ఆ డాక్టర్ అన్నాడు కదా, ఇమీడియట్గా ఆపరేషన్ చేయించాలి, చేయించినా కాళ్ళు వస్తాయని నాకు నమ్మకం లేదు, కానీ ఇమీడియట్గా మాత్రం చేయించండి అని చెప్పారు. అయితే సరే వాళ్ళు అందరికీ టెన్షనే, ఇంకా వీళ్ళ అన్నయ్యకి టెన్షన్, వీళ్ళ నాన్నగారికి టెన్షన్, వీళ్ళ ఇంటిల్లిపాది టెన్షనే. ఇంకేం చేయాలి? నేను మాత్రం చెప్పాను, నేను మాత్రం అమ్మ లేకుండా నేను చేయించుకోను అని చెప్పాను. మరి ఏం చేద్దాం? జిల్లేలమూడి కబుర్లు చేయండి, సుబ్బారావు అన్నయ్య అంటే అమ్మ పెద్ద అబ్బాయి, రవి కంటే పెద్దవాడు. గోపాల్ అన్నయ్యని, రామకృష్ణ గోపాలని ఇద్దరు అమ్మ సేవలో ధరించిన వాళ్ళు. ఆ అన్నయ్య వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. అమ్మ మదనపల్లి టూర్లో ఉన్నప్పుడు, ఇక్కడ లేదు, మదనపల్లిలో హార్స్లీ హిల్స్ అక్కడ వాళ్ళు తీసుకెళ్ళారు అప్పుడు ఆ ట్రిప్లో. స్వర్ణోత్సవాలు అయిన తర్వాత అమ్మ బయటికి వచ్చింది, అంతకుముందు ఎక్కడికి బయటికి రాలా, అక్కడుంది. వాళ్ళు వచ్చారు, కబురు తెలియగానే ఇమీడియట్గా వచ్చేసారు గుంటూరు. ఏం చేద్దాం అన్నారు. అమ్మ లేకుండా నేను చేయించుకొని అన్నా. మరి ఏం చేద్దాం అన్నారు. అక్కడ చేర్చమని సలహా ఇచ్చింది నెల్లూరు డాక్టర్ గారు, ఎస్వి సుబ్బారావు గారని. అమ్మ అక్కడ అక్కయిన పరిస్థితి ఏం బాగాలేదు, కానీ నడుస్తూనే ఉన్నా, బాగానే ఉన్నా, కానీ వాళ్ళకి డాక్టర్గా వాళ్ళకి తెలుస్తుంది. చేర్చమన్నది ఆయన కాబట్టి ఆయన ఏం చెప్తారో చేయండి, నేను మాత్రం అమ్మ లేకుండా చేయించుకోను, ఒకటే మాట. సరే వీళ్ళు ఇమీడియట్గా నెల్లూరు వెళ్ళిపోయినాయి. చెప్తేనే రియాక్షన్ ఇమీడియట్గా ఉంటుందన్నమాట. ఇమీడియట్గా వెళ్ళిపోయారు. వెళ్ళి వాళ్ళంత సడన్గా రాత్రి కూడా చేరారు. సడన్గా ఏంటి ఇప్పుడు వచ్చారన్నారు, ఇట్లా వసుంధర పరిస్థితి బాగాలేదు ఇట్లా అన్నారన్నారు. ఇంక ఇప్పుడు వెంటనే వాళ్ళు బయలుదేరారు, భార్యాభర్త ఇద్దరు కూడా బయలుదేరి. కారులో పెట్రోల్ లేదు, అమ్మ నామం చేసుకుంటూ నెల్లూరులో దొరకల, కావలి వచ్చి కావలిలో పెట్రోల్ దొరికితే నామంతోనే లాక్కొచ్చారు. తెల్లవారేసరికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏంటక్కే అన్నారు. నేను మాత్రం అమ్మ లేకుండా చేయించుకోను అన్నారు. సరే అయితే ఆయన అన్నారు, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్దామా అన్నారు. నాకు తెలుసు ఆయన మనస్తత్వం, పెద్ద డాక్టర్ అంటే ఎవరు అమ్మ, అది నాకు ఆయన మనస్తత్వం ఏంటి తెలుసు కదా. సరేనన్నా. సరే ఇంకా పాట పడుకోబెట్టుకొని తీసుకెళ్ళి నెల్లూరు తీసుకెళ్ళారు. తర్వాత వాళ్ళ మీద పొడుగు ఉత్తరం రాసింది, తీసుకెళ్ళి టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే వీళ్ళు అనుకున్న డిసీజ్ హైగానే ఉంటున్నాం. సరే ఆ పూట రెస్ట్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ కారులో పడుకోబెట్టుకొని మదనపల్లి తీసుకెళ్ళి ఇల్లు ఎత్తుక్కోవాలిగా, అమ్మ ఉన్న చోటు అడ్రస్ తెలియవు కదా. వెళ్ళి వాళ్ళ అడ్రస్ తెలుసుకొని మొత్తం మీద బలానా అని చెప్పి, అప్పుడంతా జనం మంది జనం అన్నమాట. లోపల మంచం వేయించి నన్ను పడుకోబెట్టి, అమ్మ కిందికి రాబోతున్న టైం అది మాట. అమ్మ స్నానం చేసి రెడీ అయింది, హార్స్లీ హిల్స్ వెళ్ళటానికి బయలుదేరింది. బయలుదేరి అమ్మ అన్నది ఎటు దిగుతున్నా కదా, అమ్మ ఆయన దగ్గరికి, ఆయన పద్యాలు పాడతారు. అమ్మ నీకంటే సరినం లేదు, అక్కయ్య పరిస్థితి ఏం బాగాలేదు, నీ ఇష్టం మీ వాడిని ఏం చేసుకుంటా అని ఆయన విన్నవించి కళ్ళ నీళ్ళు పెట్టుకొని, అది తెలుస్తోంది నాకు, కిందకి వినపడుతున్నాయి అన్నమాట. అమ్మ కిందకు వచ్చింది. ఆయన చెప్పి బయటికి వెళ్ళారు, ఆయన లోపల రావటానికి కూడా లేదు, జనాలు అన్నమాట, బాగా ఫుల్గా జనాలు ఉన్నారు. లోపలికి వచ్చి ఏంటి లేవలేవుటా అంది. నేను లేవలేనమ్మా అన్నా. ఎందుకు లేవలేవులే అంది. నేను లేవలేనమ్మా అన్నా. లేవలేవా అని మళ్ళీ ఇట్లా చేయి పట్టుకుంది. పట్టుకునేసరికి నాకు శరీరం, అదే ఆపరేషన్ అన్నమాట, శరీరం గిజగిజలాడిపోతుంది. మనసులో కష్టం, నేను లేవలేనమంటే లేవమంటుంది అని బాధ, మానసికంగా కూడా అంత బాధ. శరీరం గిజగిజలాడిపోతుంది, వణికిపోతుంది, లేవలేకపోతున్నాను. ఇంకంతే లేచాము. నడు అంది. సరే అట్లా నడిపించుకుంటూ ఆ చివరి నుంచి దొడ్డి వైపు చూసారు, ఆ చివరి నుంచి రోడ్డు మీద కారు ఉంటే ఎవరో మీలాంటి వాళ్ళు పట్టుకుంటామని వణుకుతోంది కదా. ముందమ్మ వెనక రామకృష్ణ ఉంటాడు, నన్ను ముందు నుంచోబెట్టి నడు అంటుంది. నడవలేకపోతున్నా. మీలాంటి వాళ్ళు అంత బోళమని తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కూడా పట్టుకుంటూ ఉంటారు. ఎవరిని పట్టుకొని అక్కర్లేదండి అమ్మ. ఇంకా పట్టుకోకుండా అట్ట నడిపించి అట్ట అతి కష్టం మీదనే వెళ్ళి అమ్మ కారులో ముందు సీటుని ఎక్కించవచ్చు కదా, ఇటు ఎక్కించకుండా అడుగుడిక్కండి.
అట్లా ఎక్కించి కార్లో తర్వాత ఆ ఊళ్ళో కొన్ని ఇళ్ళు కూడా విజిట్ చేయించింది, మళ్ళీ అక్కడ దింపింది. ఋషి వ్యాలీ స్కూల్ కూడా అమ్మ విజిట్ చేసింది, కానీ అక్కడ దిగమనలేదు, ఇల్లు మాత్రం విజిట్ చేయించింది. అక్కడి నుంచి సరాసరి హార్సిలీ హిల్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు పట్టుకొని ఎక్కించండి అండి. అప్పటిదాకా పర్మిషన్ లేదు ఎక్కడ దిగినా కూడా. అయిపోయింది ఆపరేషన్. సరే పైకి వెళ్ళిన తర్వాత అక్కడ బంగ్లా అమ్మ కోసం, ఆ బంగ్లాలో 2 కార్స్ ఉన్నాయి, దాంట్లో ఒక దాని మీద పడుకొని తనకు మంచం మీద పడుకొని ఒక 10 నిమిషాలు నేను వచ్చి నీళ్లు పోయింది. అయిపోయింది, ఇంకా నీళ్ళు పోయటం అన్నీ యథావిధిగా అయిపోయింది. రోగం లేదు, పాడలేదు, నన్ను వదిలిపెట్టింది దిగులు తప్ప రోగం. నేను దిగులు పడతానని తెలిసినప్పుడు అక్కడ ఉంచాల్సిన అవసరం లేదు కదా. తన గురించి మనకు తెలియటం కోసం కొన్ని ఇన్సిడెంట్స్ని క్రియేట్ చేస్తుందమ్మ. అట్లా అదొక గొప్ప ఇన్సిడెంట్ అది. ఆ కాలుతోనే ఈ 74 నుంచి ఇప్పటిదాకా లాగుతున్నది, 80 దాకా లాగుతున్నది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ రోజు సాయంత్రం ఈ ఫోటోలు ఇవన్నీ భోజనాలు అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఇంటికి వచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారితో చెప్పింది, అమ్మ అప్పటికి కడప, పొద్దుటూరు, చిత్తూరు, తిరుపతి ఇవన్నీ ఈ టూర్లన్నీ కూడా కలిసి ఉన్నాయి అన్నమాట. అవన్నీ తిరగాలి. ఒంగోలు, అట్నుంచి చీరాల, అట్నుంచి ఇట్లా చీరాల మీద నుంచి ఇట్లా రావటం అనమాట. అంటే ఆ డాక్టర్ గారు నాతో పాటు తీసుకెళ్తాను, దానికి దిగులు తప్ప రోగం లేదు, ఏం లేదు అంది. సరే ఆయన కూడా అన్నారు, నా మొహం చూశారు అంటే బడలిగ్గా ఉంటుంది. ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్కి ఎట్లా ఉన్న పరిస్థితి అట్లాగే ఉంది. ఆయన అన్నారు కదా, అమ్మా ఆపరేషన్ చేసావు బాగానే ఉంది, ఆపరేషన్ అయిన పేషెంట్కి రెస్ట్ అవసరం కదా, అది కూడా మన చేత అడిగిస్తుంది తప్ప తనుగా నాన్న నువ్వు తీసుకెళ్ళని చెప్పదు, మన చేతనే చేయిస్తుంది, అది కూడా అవసరం కదా అన్నారు. మరి అవును అంది. మరి అయితే నాతో తీసుకెళ్ళి నువ్వు వచ్చిన తర్వాత మీ ఆవిడని నీకు అప్పచెబుతాను, ఇలాంటి విడిగా ఉంటే ఎటు పంపించావు కదా, నువ్వన్నీ తిరిగి వచ్చాక నేను పంపిస్తానమ్మా అన్నారు. మరి కాదనాలి, అమ్మ మామూలుగా చెప్పిన పద్ధతి ప్రకారం అయితే ఏం అక్కర్లేదు అనలా అమ్మ. సరే నాన్న అంది. ప్రతిదీ మన చేతనే ఏం చెప్పిస్తుంది. సరేనండి. అమ్మ వాళ్ళు అటు వెళ్ళారు, నన్ను మళ్ళీ నెల్లూరు తీసుకొచ్చారు డాక్టర్ గారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేశారు, ఇంక్రీజ్ అయిపోయింది. ఏ సిమ్టమ్ అయితే పొద్దున హైగా ఉందో అక్కడికి వెళ్ళేటప్పుడు అది తగ్గిపోయింది. 4 రోజులు రెస్ట్గా ఉంచి మళ్ళీ అమ్మ వచ్చి తిరిగిన తర్వాత అన్ని టూర్లు అయిపోయిన తర్వాత వచ్చి తీసుకొచ్చి దించెళ్ళారు.